డోర్‌వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మనం 3 స్టేజ్, 3 స్టేజ్, 3 స్టేజ్ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ టైమ్‌లో జరిగే మార్పుల గురించి, మైండ్ యొక్క స్థితి ఆ టైమ్‌లో ఎలా ఉంటుందో గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. యాస్ లాంగ్ యాస్ one dependent on something, one cannot notice the defects inherent in that something. నువ్వు ఒక సంథింగ్ ఒక దాని మీద ఆధారపడినంత సేపు, ఒక దాని మీద ఆధారపడి ఉన్నంత సేపు, దాని ద్వారా వచ్చే లేదా దానిలో ఉండే అంతర్గతంగా ఉండేవి. అంటే కొత్తగా వచ్చి చేరేవి గావు. దాంతో అసోసియేట్ అయి ఉన్నవి. ఆ డిఫెక్ట్స్ నోటీస్ చేయలేవు. ఎందుకంటే నిన్ని నోటీస్ చేయనీయదు. నీ కంఫర్ట్ జోన్ ఉందే, ఆ కంఫర్ట్ జోన్ ఎక్స్‌పీరియన్స్‌లో నువ్వు కంఫర్ట్‌నెస్ ఫీల్ అయ్యే జోను, నీ యొక్క సైకలాజికల్ ఐడెంటిటీ విత్ దట్ సిట్యుయేషన్ ఆర్ సంథింగు అండ్ నీ యొక్క ఇగ్నోరెన్స్ అజ్ఞానం. సో, ఎప్పుడైతే ఒక దాని మీద డిపెండ్ అయి ఉన్నాయో, డిపెండ్ అయినప్పుడు దానిలో అంతర్గతంగా ఉన్న నిగూఢంగా లోపలున్న డిఫెక్ట్స్ లోపాలేమి ఉన్నాయో అవి చూడనీయదు. యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ కంప్లీట్‌లీ డిపెండెంట్ ఆన్ బాడీ అండ్ మైండ్, యూ కెనాట్ అక్నాలెడ్జ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ దెమ్. మనం ఈ ఎగ్జిస్టెన్స్‌లో భూర్భువస్సువాని ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి టూల్స్‌గా ఏం వాడతాం? మన శరీరము, మనసు. ఇవి లేకుండా నువ్వు ఎక్స్‌పీరియన్స్ కాలేవు. కళ్ళు లేకుండా చూపు అనేది ఎక్స్‌పీరియన్స్ కాలేవు. చెవి లేకుండా వినటం ఎక్స్‌పీరియన్స్ కాలేవు. నీ చర్మం లేకుండా స్పర్శని ఎక్స్‌పీరియన్స్ కాలేవు. నీ నాలిక లేకుండా నువ్వు టేస్ట్, టచ్, రుచి అనేది ఎక్స్‌పీరియన్స్ కాలేవు. అలాగే నీ ముక్కు లేకుండా నువ్వు వాసన ఎక్స్‌పీరియన్స్ కాలేవు. ఇవి ఎక్స్‌పీరియన్స్ అయిన వాటిల యొక్క ఇంప్రెషన్స్ ప్రతి ఎక్స్‌పీరియన్స్ ఇంప్రెషన్స్ మైండ్‌లో, మెమరీలో స్టోర్ అయ్యుండి, దాన్ని రిట్రైవ్ చేసి దాన్ని ఎక్స్‌పీరియన్సు అవ్వటానికి మైండ్ అనే ఇన్‌స్ట్రుమెంట్ కావాలి. బాడీ ఇన్‌స్ట్రుమెంట్ కావాలి. ఈ శరీరం, మనసు అనేవి రెండిటి మీద నువ్వు ఆధారపడే నీ లైఫ్ యొక్క ప్రాసెస్ నడుస్తోంది. కాబట్టి దాని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవి అక్నాలెడ్జ్ చేయలేవు నువ్వు. ఎదురుగుండా వాడి శరీరం, మనసులో ఉండే డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడగలవు. బాడీ, నీ మైండ్‌లో ఉండే డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడలేవు. ఒకవేళ డిఫెక్ట్‌ని నువ్వు నోటీస్ చేసినా, నువ్వు అంటే ఆత్మన్యూనతా భావం ఫీల్ అవ్వటం గాని, లేదా అలా కాదు అని వాదించటం గాని, లేదా ఉన్నా లేనట్టుగా ప్రవర్తించటం గాని, ఓవర్‌లుక్ చేయటం గాని అనే 3 స్థితుల్లోనే ఉంటావు. ఇది మామూలు స్థితి అన్నమాట. కానీ డిఫెక్ట్ నువ్వు యాక్సెప్ట్ చేసి దాన్ని రెగ్యులేట్ చేయడానికి ట్రై చేస్తే, అప్పుడు నువ్వు 3 స్టేజ్‌లోకి మూవ్ అవ్వటం మొదలవుతావు. ఈ స్టేజ్‌లోనే నువ్వు ఉన్నదున్నట్టు అబ్జర్వ్ చేయటం. ఉన్నదున్నట్టు అబ్జర్వ్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఫస్టు. ఉన్నదున్నట్టు అబ్జర్వ్ చేయంగానే ఫస్ట్ నువ్వేం చేస్తావు? డినై చేస్తావు. గిల్టీ ఫీల్ అవుతావు. ఓవర్‌లుక్ చేస్తావు. మేనేజ్ చేయటానికి, జస్టిఫై చేయడానికి ట్రై చేస్తావు. లేబుల్ చేయటానికి ట్రై చేస్తావు. బట్ ముందు యాక్సెప్ట్ చేసి రెగ్యులేట్ చేయాలి. సో, ఈ ఈ ఈ షిఫ్ట్ ఆఫ్ ఈ థాట్ లెవెల్‌లో నీకు ఈ షిఫ్ట్ కనబడుతూ ఉంటుంది. 100% ప్రతి సిట్యుయేషన్‌లో కనపడకపోవచ్చు. కానీ కొన్ని సిట్యుయేషన్స్ సపోజు ఒక వారంలో ఒక్క మూవ్‌మెంట్‌లో నువ్వు ఇలాగ యాక్సెప్ట్ అండ్ రెగ్యులేట్ సిట్యుయేషన్‌లోకెళ్ళింది నీ మైండ్ అన్నా ఇట్స్ ఎ సక్సెస్. వెంటనే దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి.
అయ్యో! డినై చేశానే చేయకూడదు, గిల్ట్ చేశానే చేయకూడదు. ఇలా పాస్ట్‌లో బతకాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే నీ బాడీ ప్రోగ్రామ్ అయిపోయింది. అలాగా ట్యూన్ చేయబడిపోయావు. కాబట్టి జనరల్‌గా థాట్ ప్యాటర్న్ డినైయో, గిల్టో, ఓవర్‌లోకి వెళ్తుంది. ఎందుకంటే అది రిపీటెడ్‌గా థాట్ ప్యాటర్న్ అది. దాంతో ఫైట్ చేయొద్దు. యాక్సెప్ట్ చేయటమే అవేర్‌నెస్‌లోకి తెచ్చుకుంటే రెగ్యులేట్ అయిపోతుంది. రెగ్యులేషన్‌కి ప్రత్యేకంగా నువ్వు చేయాల్సిందేం లేదు. సో, యోగిక్ ప్రాక్టీసెస్‌లో ఏ ప్రాక్టీసెస్ చేసినా అది చిన్న సింపుల్ ప్రాసెస్ అవ్వని, కాంప్లికేటెడ్ ప్రాసెస్ అవ్వని, కాంప్లెక్స్ ప్రాసెస్ అవ్వని అన్నిటికి ఒక టార్గెట్ నీ అవేర్‌నెస్ పెంచుకోవటమే. అవేర్‌నెస్ పెరుగుతోంది అనే దానికి ఇండికేషన్ ఏంటంటే నువ్వు యాక్సెప్ట్ చేసి రెగ్యులేట్ చేయడానికి ట్రై చేస్తావు. ఇక్కడ యాక్సెప్ట్ చేయటం అంటే ఎదురుగుండా దాన్ని ఒప్పేసుకోవటం, లేదా అది భరించటం, అది కరెక్ట్ అంటాం కాదు. ఉన్న స్థితి ఇది. నేనేం చేయగలను అనే భావం. సో, ఇక్కడ నీకున్న రెస్పాన్స్ అనమాట. ఏదైనా ఒక మూవ్‌మెంట్‌లో నువ్వు రెస్పాన్స్ అవ్వటానికి డినై చేయొచ్చు, ఓవర్‌లుక్ చేయొచ్చు, గిల్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేసి రెగ్యులేట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేస్తే రెగ్యులేషన్‌లోకెళ్తుంది. యాక్సెప్ట్ చేయకుండా రెగ్యులేట్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే, అది మేనేజ్‌మెంట్‌లోకెళ్తుంది. ఫోర్స్‌ఫుల్లీ చేంజింగ్ అవుతుంది. ఇది ఎదురుగుండా పర్సన్ అయ్యుండొచ్చు, నువ్వు అయ్యుండొచ్చు. అయితే ఇక్కడ టోటల్ ప్రాసెస్ అంతా నువ్వు గురించే మాట్లాడుకుంటున్నాం. డోర్‌వే టు సెల్ఫ్ ఇది. సో, సో 3 స్టేజి గురించి ఇవాళ కొంచెం మాట్లాడుకుందాం. రేపు డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, యాస్ యూజువల్ ఇంతకుముందు 3 స్టేజ్‌కి, 3 స్టేజ్‌కి బొమ్మలో మీకు పెద్ద డిఫరెన్స్ కనిపించకపోయుండొచ్చు. బట్ కానీ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. తేడా ఉంటుంది. ఇక్కడ టాప్ వ్యూ ఆఫ్ మన బ్రెయిన్ తీసుకుంటుంటే ఫ్రంట్ బ్రెయిన్ ఇది. మార్కింగ్ చేసి చూపిస్తాను. ఇది ఫ్రంట్ బ్రెయిన్ ఏరియా మాట ఇది. కార్టెక్స్, కార్టెక్స్‌లోనే ఈ పల్సెస్ ఇంపల్స్ అవుతున్నాయి. ఇక్కడ 4 డాట్స్ ఉన్నాయి కదా! ఈ డాట్స్ ఏంటంటే ఐఈఎస్ఎం అన్నమాట. అంటే మాగ్నెటిక్ పాయింట్స్ డీకోడింగ్ చేసే పాయింట్లు. లోపలికి ఒక సిగ్నల్ గనకొస్తే దాన్ని డీకోడ్ చేస్తుంది తెలుసుకున్నాం గదా! అంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం మనం. ఏ ఇంపల్స్ లోపలికొచ్చినా ఆ ఇంపల్స్‌ని ఇది డీకోడ్ చేస్తుంది. ఈ ఇంపల్సు డీకోడ్ చేస్తుంది. సో, ఇంతకుముందు డయాగ్రామ్‌కి, ఇక్కడ డయాగ్రామ్‌కి ఉన్న తేడా ఏమిటయ్యా అంటే, ఈ వాల్వ్ క్లోజ్ అయిందనమాట. ఇక్కడ వాల్వ్ చూపిస్తున్నా చూడండి మార్క్ చేసి ఈ వాల్వ్. ఇంతకుముందు 3 ఇయర్స్ స్టేజ్‌లో ఈ వాల్వ్ ఓపెన్ అయ్యుంది. సో, ఓపెన్ అయింది కాబట్టి ఈ ఈ ఇంపల్సెస్ ఉన్నాయే, ఇవి ఈ 3 గుండా ప్రయాణం చేసుకుంటూ లేదా 3 గుండా ప్రయాణం చేసుకుంటూ వెళ్తాయి. పాత డయాగ్రామ్‌లో. 3 స్టేజ్‌లో ఈ వాల్వ్ క్లోజ్ అవుతుంది. ఈ వాల్వ్ అప్పర్ వాల్వ్ అలాగే బాటమ్ ఒక వాల్వ్ ఉంటుంది. ఇది బాటమ్ వాల్వ్. యోగాలో బంధాలు అనే మాట వినుంటారు కదా! జలంధర బంధము, మూలాధార బంధము. సో, ఈ బంధాలు ఈ వాల్వ్స్‌ని క్లోజ్ అండ్ ఓపెన్ చేసే ప్రక్రియ మాట. సామాన్యంగా ఇవి ఇనిషియల్ స్టేజ్‌లో 2 వే స్విచెస్‌లా ఉంటాయి ఈ 2. అంటే ఒకటి ఓపెన్ ఉంటే ఒకటి క్లోజ్ ఉంటుంది. ఒకటి క్లోజ్ ఉంటే ఒకటి ఓపెన్ ఉంటుంది. బట్ పైకి ఏదైతే మిడిల్ ఆబ్లాంగేటా పాయింట్‌లో ఉందో అది క్లోజ్ ఓ పాయింట్. ఇది క్లోజ్ ఉందనుకోండి. అప్పుడంటే మెమరీ పూల్ గుండా కాకుండా ప్రయాణం జరుగుతుంది. సో, ఈ స్టేజ్‌లో ఎగ్జాక్ట్‌గా నువ్వు ఏదుందో అదే పర్సీవ్ చేస్తావు అది. అంతకుముందు 3 స్టేజ్‌లో ఏమవుతుంది? నీ మెమరీలో ఉండే యాడ్ అయిన ఇంపల్సెస్, బయట నుండొచ్చే ఇంపల్సెస్ కలిపి మిశ్రమాన్ని డీకోడ్ చేయబడి, ఆ డీకోడ్ నుండి వచ్చిన థాట్‌ని నువ్వు అబ్జర్వ్ చేసి, ఆ థాట్‌లోంచి 2 సెపరేట్ చేస్తావమాట. సెపరేట్ చేయలేకపోతే నువ్వు నార్మల్ పొజిషను. అవి సెపరేట్ చేయగలిగితే 3 స్టేజ్ వచ్చినట్టు. అంటే ఇంట్యూషన్ స్టేజ్‌లోకి అడుగు పెడుతున్నట్టు. సో, వీటి మూవ్‌మెంట్ ఇలా ఉంటదనమాట ఇంపల్సెస్. సో, ఈ డీకోడెడ్ ఇన్ఫర్మేషను బి పాయింట్‌కొచ్చి, 8 పాయింట్‌కొచ్చి
మళ్ళా 9 పాయింట్, 10 పాయింట్ నుండి ఇలాగా ఆజ్ఞా చక్రం గుండా నుదిటి దగ్గర కనుబొమ్మల మధ్య అంటారు కదా! పాయింటు అక్కడి నుండి బయటకొచ్చేస్తాయి. సో, రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.